వెల్కమ్ టు లైవ్ సేవింగ్ స్కిల్స్ ఎపిసోడ్ నెంబర్ 2. ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఫస్ట్ ఎయిడ్ గురించి, ఫస్ట్ ఎయిడ్ వల్ల కలిగే ఉపయోగాల గురించి, అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండవలసిన మెడికల్ టూల్స్, మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండవలసిన మెడిసిన్స్ ఏమిటి, అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. అప్పుడు మా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండవలసిన ఓటీసీ మెడిసిన్స్ ఏమిటో చూద్దాం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం వాడే మెడిసిన్స్ని ఓటీసీ మెడిసిన్స్ అంటాం. ఈ ఓటీసీ మెడిసిన్స్ కొనడానికి ఏ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. వాటిపై ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఓటీసీ మెడిసిన్స్ ఏమిటో చూద్దాం. నెంబర్ 1, యాంటీసెప్టిక్ సొల్యూషన్, డెటాల్, సావ్లాన్. ఇవి తగిలిన గాయాలను శుభ్రపరచడానికి, అలాగే స్కిన్పై మైక్రోబియల్ గ్రోత్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 2, యాంటీసెప్టిక్ క్రీమ్స్, స్పిరిట్, బెట్నోవేట్, సోఫ్రామైసిన్, సావ్లాన్. నెంబర్ 3, స్కిన్ బర్న్స్. కాలిన గాయాలకి బర్నాల్, సిల్వర్ సల్ఫెడజైన్ క్రీమ్, సిల్వాడెన్ని ఉపయోగించవచ్చు. నెంబర్ 4, పెయిన్ కిల్లర్స్. మార్కెట్లో వివిధ రకాల పెయిన్ కిల్లర్ స్ప్రేస్ మరియు జెల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని టాబ్లెట్స్ ఐబుప్రోఫిన్, డైక్లోఫెనాయిక్, ఎసిలోఫెనాయిక్ మరియు పారాసెటమాల్ని ఉపయోగించవచ్చు. నెంబర్ 5, యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్. నెంబర్ 6, ఓఆర్ఎస్ సొల్యూషన్ లేదా గ్లూకోజ్ పౌడర్. డీహైడ్రేషన్గా ఉన్నప్పుడు ఈ ఓఆర్ఎస్ సొల్యూషన్ ఉపయోగపడుతుంది. ఫీవర్కి పారాసెటమాల్, ఐబుప్రోఫిన్, టైలెనాన్ సిరప్ని ఉపయోగించవచ్చు. నెంబర్ 8, ఎలర్జీకి సిట్రజిన్. నెంబర్ 9, హెడేక్కి యాస్పిరిన్, డైక్లోఫెనాయిక్, ఐబుప్రోఫిన్, కొన్ని సందర్భాల్లో పారాసెటమాల్ కూడా ఉపయోగించవచ్చు. నాసియా మరియు వామిటింగ్కి ఆండాసెటరాన్, డాంపెరిడోన్ని ఉపయోగించవచ్చు. నెంబర్ 11, కామన్ కోల్డ్కి సిట్రజిన్, ఎవిల్ ట్యాబ్లెట్, క్రోసిన్ ట్యాబ్లెట్ని యూజ్ చేయొచ్చు. డ్రై కఫ్ కానీ వెట్ కఫ్ కానీ ఉన్నట్లయితే గ్రిలింగ్టస్ సిరప్ కానీ యాస్కోడియల్ డి సిరప్ని కానీ ఉపయోగించవచ్చు. గ్యాస్ట్రిక్ ఎసిడిటీకి ప్యాంటోప్రజోల్, ఒమాప్రజోల్, రాబాప్రజోల్, ఈనో, రానిటిడిన్ని ఉపయోగించవచ్చు. లూజ్ మోషన్స్కి లోపెరమైడ్, బిస్మత్ సబ్సాలియేట్. మలబద్ధకం సమస్య ఉన్నట్లయితే బిస్కార్డియల్, లిక్విడ్ పారాఫిన్ ఎమల్షన్, ఎప్సమ్ సాల్ట్ పౌడర్ని యూజ్ చేయొచ్చు. నెంబర్ 16, బి కాంప్లెక్స్ మరియు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్. విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగపడతాయి. కార్బోక్సీ మిథైల్ సెల్యులోజ్ ఐ డ్రాప్స్. మన కళ్ళు పొడిబారినప్పుడు కానీ, అలాగే కళ్ళల్లో దుమ్ము ధూళి పడినప్పుడు కానీ ఈ ఐ డ్రాప్స్ ఉపయోగపడతాయి. నెంబర్ 18, గ్లిజరిన్. మౌత్ అల్సర్స్ ఉన్నా కానీ, డ్రై స్కిన్గా అనిపించినప్పుడు ఈ గ్లిజరిన్ ఉపయోగపడుతుంది. ఇలా మీకు తెలిసిన కొన్ని మెడిసిన్స్ని హెల్త్ కిట్లో ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటితో పాటు సాధారణంగా వచ్చే కొన్ని అనారోగ్య సమస్యలకి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ తెలుసుకోవడం కూడా ఎంతైనా అవసరం. ఉదాహరణకి గాయాలకి పసుపు రాయడం, అలాగే జలుబు మరియు దగ్గు ఉన్నట్లయితే తులసి, అల్లం టీ, సొంటి మిరియాల పాలు తీసుకోవాలి. ఎవరైనా విష పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ విషాన్ని కక్కించడానికి కుంకుడికాయ రసాన్ని తాగించడం, అలాగే దంత సమస్యలకి వేప పుల్ల మరియు ఉత్తరేని వేలుతో పళ్ళు తోముకొని నువ్వుల నూనెతో పుక్కిలించడం, అలాగే నులుపులుగుల సమస్య ఉన్నట్లయితే వేపాకు రసంలో తేనె చేర్చి ఉదయం మరియు సాయంత్రం తీసుకోవడం. కొన్ని సందర్భాల్లో ఈ హోమ్ రెమెడీస్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీడియోలో ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని ఎలా చదవాలో తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.